యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉమ్మడి నల్గొండ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన వరమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ప్రారంభోత్సవాలు తప్ప ఒక్క శంకుస్థాపన కూడా చేయలేదని విమర్శించారు. సీఎం పైసా ఇచ్చింది లేదు, మంత్రులు నల్గొండ జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. మిషన్ భగీరథ వంటి పథకాన్ని కూడా నాడు కేసీఆర్ నల్గొండలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేసేందుకు ప్రారంభించారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారు వచ్చి కేవలం కేసీఆర్ గారు ఇచ్చిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేయడం తప్ప ఈ జిల్లాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, ఒక్క పైసా విధిల్చింది లేదు. ఈ జిల్లా మంత్రులు సాధించింది అంతకన్నా ఏమీ లేదు. సంవత్సర కాలంగా ఏం చేయలేకపోయినరు, ఈ జిల్లాకి ఏం తేలేకపోయినరు. ఇవాళ ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకొని ఎంతైతే ఖర్చు పెట్టినరో ఆ ఖర్చు మందం కూడా ఈ నల్గొండ జిల్లా ప్రజలకు ఉపయోగమయ్యే ఒక ప్రాజెక్టు కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ శంకుస్థాపన చేసిన సందర్భం లేదు. ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, ఈ జిల్లా మంత్రుల గొప్పతనం ప్రారంభోత్సవాలే తప్ప కేసీఆర్ గారి హయాంలో ఈ జిల్లా మంత్రి గారు నేను తీసుకొచ్చిన వాటికి ప్రారంభోత్సవాలే తప్ప శంకుస్థాపన చేసిన ముఖం లేదు వీళ్ళకి. ఈ జిల్లా మంత్రుల పని విధానం ఇది. ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ కలల ప్రాజెక్టు భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసం చేసి ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఆధ్వర్యంలోనే 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ని నల్గొండ జిల్లాకి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఇది కేసీఆర్ గారి వరం. గత కాంగ్రెస్ హయాంలో నాశనం అయిపోయిన ఈ జిల్లా కాంగ్రెస్ కారణంగానే ఫ్లోరిన్ మహమ్మారికి బలైన ఈ జిల్లాకు కాంగ్రెస్ నాయకుల చేతగాంతనం వల్లనే కరువుకు గురైన ఈ జిల్లాకు కాంగ్రెస్ వల్లనే మనకు హక్కున్న కృష్ణా నీళ్లను కూడా పొందలేక నాశనం అయిపోయిన ఈ నల్గొండ జిల్లా పొలాలకి కేసీఆర్ గారు ఇచ్చిన వరాలు ఇవాళ ఒకటొకటి ప్రారంభమై ప్రజలకి వాస్తవంలోకి వస్తున్నందుకు, ప్రజలకు ఫలితాలు ఇచ్చే స్థితిలోకి వస్తున్నందుకు ఈ జిల్లా బీఆర్ఎస్ నాయకుడిగా, ఈ జిల్లా అభివృద్ధి కొరకు గత 10 సంవత్సరాలు కృషి చేసిన మంత్రిగా నేను గర్వపడుతున్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే అవకాశం వచ్చినందుకు 27 నాటికి ఎట్టి పరిస్థితుల్లో 24,000 మెగావాట్ల విద్యుత్తు టార్గెట్ చేరుకోవాలని చెప్పి, రాష్ట్ర అవసరాలు ఆనాటికి అంత పెరిగిపోతాయని చెప్పి మేము వచ్చే నాటికి కేవలం 7,770 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే విద్యుత్తు దాన్ని 24,000 మెగావాట్లకు పెంచాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ గారు చేసిన ప్రయత్నంలో భాగంగా నల్గొండ అన్ని రంగాలుగా వెనుకబడిపోతుంది, అన్ని విధాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యంతో నాశనం అయిపోయింది. మంచిగా బతికిన జిల్లా, వ్యవసాయంలో ప్రపంచానికే ఒక గొప్ప ఆదర్శంగా ఉన్న జిల్లా, ఈ జిల్లాను మళ్ళీ అభివృద్ధికి తీసుకురావాలని చెప్పి, ప్రత్యేకించి ప్రపంచంలో ఎక్కడ లేని దురదృష్టం ఈ జిల్లాకి పట్టింది. కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన శని 1970లో పుట్టి మునుగోడు నియోజకవర్గంలో ఒక గ్రామంలో పుట్టి జిల్లాను మొత్తం కబలించేసిన ఆ ఫ్లోరిన్ మహమ్మారిని పారదోలడానికి కూడా కేసీఆర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళే మిషన్ భగీరథను ప్రారంభం చేసి రాష్ట్రం అంతటికి కూడా ఆ వరాన్ని ఇచ్చిండ్రు. అది కూడా ఈ జిల్లా నల్గొండ జిల్లా మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతోని ప్రారంభం చేసిన కార్యక్రమం మిషన్ భగీరథ కూడా సంతోషం. ఎందుకో ఈ జిల్లాలో ఉన్న నాయకుడు గతంలో మూర్ఖంగా ప్రవర్తించి పవర్ ప్లాంట్ను వ్యతిరేకించి, నాకు వాస్తవానికి అనుమానం ఉండే ఈ ఎన్జిటిలో స్టే తీసుకొచ్చి కుట్ర చేసిన దాంట్లో ఈయన కూడా ఉండడేమని అనుమానం ఉండే. నేను మంత్రిగా ఉండి నేను ఆవిడ చెప్పడం మంచిది కాదు కాబట్టి నేను అనలేకపోయినా, కానీ
ఆయన మాట్లాడిన మాటలన్నీ అట్లనే ఉండే. దానివల్ల పర్యావరణం దెబ్బతింటుందని, దానివల్ల ఏదో నాశనం అయిపోతుందని ఈ ప్రాంతం అనేక రకాలుగా ఆ ప్రాజెక్టు పైన దాడి చేసి దానికి శాపనార్థాలు పెట్టి దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తా, మా పార్టీ ఒప్పుకోకపోయినా సరే నేను ఆపేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. నేను నిన్న కొంతసేపు ఆందోళన పడ్డా, మరి ముఖ్యమంత్రి పోతుంటే నా అడ్డం పడతాడేమో, ధర్నా చేస్తాడేమో, ఆపేస్తాడేమో, దాన్ని ప్రారంభం చేయకుండా అని అనుకున్నా. కానీ మరి ఏ మత్తు మంది ఇచ్చిరో ఏ మడ్డం వచ్చిందో కానీ ఆ సమయానికి అక్కడికి పోయి దాన్ని అడ్డుకోకుండా ఉన్నందుకు ఈ జిల్లా మంత్రికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జిల్లా ప్రజల తరఫున.